కీర్తనలు 51వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు మన మధ్యన ఉన్న రూబెన్ రమేష్ గారు వచ్చి చదువుతారు. కీర్తనలు 51వ అధ్యాయము 15 నుండి 19 వచనములు. ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 15 నుంచి 19 వచనం చదువుకోవచ్చు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. దేవుడి జన పశువు. మనందరం కూర్చుందామండి. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యన ఉన్న స్వర్ణ గారు ఉన్నారండి. స్వర్ణ గారిని మనం అందరం కూడా చప్పట్లు కొట్టి వేదిక మీద ఆహ్వానిద్దాం.